హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో 10 నిమిషాల్లో మంచి రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన అటుకు మామిడాకు పెసరపప్పు ఇగురు కూరని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఆకు వలిసి పెట్టుకొని పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నామంటే మిగతా ప్రాసెస్ అంతా 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు అటుకు మామిడాకు లేతకాడులు ఎంతవరకు ఉంటే అంతవరకు ఈ విధంగా తుంచుకోవాలి. అలాగే 1 కప్పు పెసరపప్పు, 2 ఆనియన్స్, 3 టమోటాలు, 4 పచ్చిమిరపకాయలు, 10 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, 2 రెమ్మల కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం తీసుకొని పెసరపప్పుని ఒక గిన్నెలోకి వేసుకొని వాటర్ వేసుకొని 2 సార్లు నీట్గా కడిగేసుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. పెసరపప్పు నానేలోపు టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు నీట్గా కడిగేసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి ఇలా అప్పటికప్పుడు దంచుకొని వేసుకున్నామంటే కూర రుచిగా ఉంటుంది. అలాగే అటుకు మామిడాకు కూడా వాటర్లో 2-3 సార్లు మట్టి ఏం లేకుండా నీట్గా కడిగేసుకొని ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మట్టి పాత్ర పెట్టుకొని ఇందులోకి 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అల్లము, సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్ మరీ రెడ్గా వేగాల్సిన అవసరం లేదు, ఇలా 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకొని వేయించుకోవాలి. టమోటాలు మెత్తగా మగ్గిన తర్వాత అటుకు మామిడాకు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఆకంతా ఈ విధంగా మెత్తగా మగ్గిపోతుంది. ఈ ఆకు తొందరగానే మగ్గుతుందండి, ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని వాటర్ తీసేసుకొని ఇందులోకి వేసుకొని 1 స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి, కారం ఎక్కువ పట్టదు. పెసరపప్పు అంతా ఆకులో బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మధ్య మధ్యలో 2 సార్లు కలుపుకుంటూ 4-5 నిమిషాలు ఉడికించుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని పెసరపప్పు ఉడికిందో లేదో చూసుకోవాలి. పెసరపప్పు ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ కూర అంతటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అంతే అండి, పెసరపప్పు అటుకు మామిడాకు ఇగురు కూర రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.